ఒక్కసారి ఈ వీడియో చూడండి. This is Orion. You need to meet Orion, and this has been developed by the Center of Excellence at the Galgotias University. हमने कभी क्लेम ही नहीं किया कि हमारा है इंडियन है गलगोटियन है, हमने नहीं कहा सर. చూసారు కదా, మోడీ వాట్సాప్ యూనివర్సిటీ అంటే ఎవరికి తెలియదు కదా. కానీ మోడీ వాట్సాప్ యూనివర్సిటీ ఎలా ఉంటుంది, దాని అసలు రూపం ఏందనేది తనంతట తానే బయటకు వచ్చింది. అదే గల్గోటియాస్ యూనివర్సిటీ అని, ఇది ఉత్తరప్రదేశ్ లో ఉంది. మొన్న జరిగిన ఏఐ సమ్మిట్ లో ఇది భారతదేశ పరువును ప్రపంచ దేశాల ముందు తీసేసింది. గల్గోటియాస్ యూనివర్సిటీ ఉందో మేము తయారు చేసామని చెప్పేసి ఒక ఏఐ డాగ్ ను తీసుకొని వచ్చింది ఈ సమ్మిట్ కి. కానీ ఆ డాగ్ చైనా కంపెనీ తయారు చేసింది. అది చైనాకు చెందినది. కేవలం గల్గోటియా యూనివర్సిటీ దాని స్టిక్కర్ ను చేంజ్ చేసి వీళ్ళ యూనివర్సిటీకి సంబంధించిన ఒక పేరు పెట్టుకొని దాన్ని మేము తయారు చేశామని చెప్పేసి ఏఐ సమ్మిట్ కు తీసుకొని వచ్చి ప్రపంచ దేశాల ముందు భారతదేశాన్ని నవ్వుల పాలు చేసింది. ఇదంతా మోడీకి తెలియకుండా జరిగిందా అంటే లేదు, మోడీ గారికి తెలిసే జరిగిందని అనుకోవాలి. ఎందుకంటే మోడీ గారికి అత్యంత సపోర్ట్ గా ఉండే యూనివర్సిటీ ఇది. ఎందుకంటే గత ఎన్నికలలో మోడీ గారికి మద్దతుగా యూనివర్సిటీ విద్యార్థులు ప్రచారం కూడా చేశారు. బీజేపీకి ఓటేయండి అని ప్రచారం కూడా చేశారు. ప్రపంచ దేశాల ముందు ఎందుకు సార్ భారతదేశ పరువు తీస్తున్నారు? మీ 12 ఏళ్ల పరిపాలనలో భారతదేశం సాధించిన ఘనత ఏముంది సార్? ఇలా చైనా కంపెనీలు తయారు చేసిన వాటిని మన దేశానికి సంబంధించిన యూనివర్సిటీలు తయారు చేశాయని ఏఐ సమ్మిట్ లో పెట్టి మరి భారతదేశ పరువు తీయాలా సార్? మీరు ఏదైతే చైనాను బూచిగా చూపిస్తారో మరి అదే చైనా ఇప్పుడు నవ్వుకుంటుంది కదా సార్ మిమ్మల్ని చూసి. వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ మీరు తయారు చేశామని చెప్పుకొని ప్రపంచ దేశాల ముందు నవ్వుల పాలైన భారతదేశాన్ని చూసి వాళ్ళు నవ్వుకుంటున్నారు సార్. చైనా ప్రభుత్వం ఎడ్యుకేషన్ పై $800 బిలియన్ ఖర్చు చేస్తుంటే మరి భారతదేశం కేవలం $20 బిలియన్ ఖర్చు చేస్తుంది. అప్పుడు భారతదేశం కొత్త ఇన్నోవేషన్ ఏడికొని వస్తుంది సార్. మేక్ ఇన్ ఇండియా అని చెప్తారు కదా మీరు, మరి మేక్ ఇన్ ఇండియా ఎటుపోయింది సార్? మేక్ ఇన్ ఇండియా కాస్త మేక్ ఇన్ చైనా అయిందా? ఎందుకు చైనా తయారు చేసిన ప్రోడక్ట్స్ తీసుకొచ్చి మన భారతదేశంలో ఇది భారతదేశం సంబంధించిన ప్రోడక్ట్స్ అని ఎందుకు చెప్తున్నారు? ఎందుకు సార్? మీరు కేవలం మత రాజకీయాలే చేస్తారు. అవి చేసుకోండి, భారతదేశ పరువు అయితే తీయకూడదు, పుణ్యం ఉంటుంది. మీరు ఎలాగో ఎడ్యుకేషన్ పట్టించుకోరు, హెల్త్ను పట్టించుకోరు. మీ పరిపాలనలో ఏముంది గర్వకారణం అంటే ఏం చెప్తారు సార్? ఏమీ లేదు. 3 సార్లు అధికారంకి వచ్చామని చెప్తారు. ఏం చేశారని అధికారంలోకి వచ్చారు? కేవలం మత విద్వేషాలను రెచ్చగొట్టి వచ్చారే తప్ప ఏ ఒక్క గవర్నమెంట్ సంస్థనైనా స్థాపించారా? భారతదేశం ప్రపంచ దేశాల ముందు ధీటుగా ఉండడానికి మీరు చేసిన ఒక్క పని చెప్పండి సార్. అది లేదు. బయట దేశాలు తయారు చేసిన దాన్ని తీసుకొచ్చి మన దేశంలో అమ్మిపియాలి, అది మనం తయారు చేసినామని చెప్పియాలి.